ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాల ఎన్కౌంటర్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరొక ఎన్కౌంటర్ జరుగుతుంది. నిన్న సుకుమా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగితే ఇవాళ బీజాపూర్ జిల్లా బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ఒక భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఒక మావోయిస్టు మృతి చెందాడు. మరింత మంది మావోయిస్టులు మృతి చెంది ఉంటారని పోలీసు బలగాలు అనుమానిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ప్రస్తుతం కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని, అడపాదడపా కాల్పులు జరుగుతున్నట్టుగా కూడా బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతానికైతే కౌంటర్లో ఒక మావోయిస్ట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇంద్రావతి నది నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు ఉన్నారన్నటువంటి పక్కా సమాచారంతో డిఆర్జీ బలగాలను మోహరించి సర్చింగ్ ఆపరేషన్ చేపడుతున్నటువంటి క్రమంలో మావోయిస్టులు ఫైరింగ్ చేశారని, తిరిగి ఎదురు కాల్పులు జరిపిన సందర్భంలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు అడపాదడపా కాల్పులు కొనసాగుతున్నట్టుగా చెప్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతుందని, భద్రతా బలగాలను మరిన్ని బలగాలను అక్కడికి మోహరిస్తున్నట్టుగా కూడా ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ తెలియజేశారు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ సుకుమా జిల్లా కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగితే ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ బీజాపూర్ జిల్లాలో ఉన్నటువంటి బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీకి ఇది పెట్టని కంచు కోటలాగా ఉండేది. ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పాటు దండకారణ్య స్పెషల్ జనరల్ కమిటీకి ఇది నివాసంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడికి అంటే అన్నిలు శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఇంద్రావతి ఏరియాలో ప్రస్తుతం మావోయిస్టులు అవసర దశలో ఉన్నారు. వరుస ఎన్కౌంటర్లు లొంగుబాట్లతోని దాదాపు నేషనల్ పార్క్ ఏరియా మొత్తం కూడా భద్రతా బలగాల వశం అయిపోయింది. అక్కడ అడపాదడపడ మిగిలి ఉన్నటువంటి మావోయిస్టులు భద్రతా బలగాల దాడులకు ప్రాణాలు కోల్పోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇవాళ వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఇంకా నేషనల్ పార్క్ ఏరియాలో కొంతమంది మావోయిస్టులు ఉన్నారనేది, అది కూడా దక్షిణ బస్తర్ ఏరియాలో ఉన్నారనేది భద్రతా బలగాలకు సంబంధించిన మేరకు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాతో పాటు దక్షిణ బస్తర్ డివిజన్ మొత్తాన్ని కూడా జరగపడుతున్నాడు. దాంతో ఉన్నటువంటి మావోయిస్టులను లొంగిపోవాలని చెప్పి ఇప్పటికే భద్రతా బలగాలు ప్రకటించి ఉన్నాయి. ఇటు పక్క లొంగిపోయినటువంటి నక్సలైట్లు కూడా ఎవరైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు లొంగిపోయి ఉన్నారో వారందరూ కూడా ఆయుధాన్ని వీడాలని పిలుపునిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజాపూర్ బైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియాలో ఇంకా కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా బలగాలు తెలియజేశాయి. మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక మృతదేహాన్ని కూడా స్వాధీనం చేస్తున్నారు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని. ఎవరు ఏం క్యాడర్ సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఇంకా ధృవీకరణ జరగలేదు, కానీ ఎన్కౌంటర్ జరుగుతా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని బీజాపూర్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. రైట్ సాంబా, థ్యాంక్ యూ.